ఓం శాంతి. 6/6/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళీ మనోహర యాత్ర. జ్ఞాన పునాది. నేను ఆత్మను, సర్వోన్నతమైన భగవంతుని వద్ద జ్ఞాన పునాదిని పటిష్టము చేసుకుంటున్నాను. నేను సంపూర్ణ నిశ్చయ బుద్ధి గల ఆత్మను. శివబాబా, నేను మంచి పురుషార్థము చేసి నా గమ్యమునకు చేరుకుంటాను. మీతో కలిసి ఇల్లైన పరంధామానికి, మధురమైన ఇంటికి చేరుకుంటాను. మరలా నూతన ప్రపంచములో రాజ్యము చేస్తాను. శివబాబా, నాకు మీరు తెలియచేసే అన్ని విషయములపై సంపూర్ణ నిశ్చయము కలిగినది. నేను ఎప్పుడు మాయా తుఫానులకు చలించను. హనుమంతుని వలె స్థిరంగా ఉన్నాను. నేను మీకు పూర్తిగా బలిహారమయ్యాను బాబా. నా సుఖశాంతుల రోజులు అతి త్వరలో రానున్నాయి. బేహద్దు తండ్రి శివబాబా నాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. నేను అతి త్వరలో సుఖధామానికి చేరుకుంటాను. శివబాబా, నాకు మీపై సంపూర్ణ నిశ్చయమున్నది. నేను బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణుడను. బేహద్దు బ్రహ్మకుమారులందరికీ ఒకే ఒక్క మాతాపిత అని నేను తెలుసుకున్నాను. శివబాబా, మీరు నాకు ప్రతిరోజు అనేక నూతన విషయాలను తెలియచేస్తున్నారు. నేను శూద్రుడ నుండి బ్రాహ్మణుడిగా అయ్యాను. స్వయంగా భగవంతుడే నన్ను చదివిస్తున్నారని నాకు సంపూర్ణ నిశ్చయము కలిగినది. కలియుగము
సమాప్తమై నూతన సత్యయుగము రానున్నది. శివబాబా ఈ కలియుగ అంత్యమునకు యూరపు వాసులైన యాదవులు అన్ని ఏర్పాట్లను చేసి ఉన్నారు. అత్యంత శక్తిశాలి బాంబుల ద్వారా ఈ సృష్టి అతి త్వరలో పరివర్తన కానున్నది. శివబాబా నేను ధైర్యముగా ఓపికతో పురుషార్థము చేస్తున్నాను. పాత ప్రపంచము వినాశనమై కొత్త ప్రపంచము రానున్నది. మీరు పాత ప్రపంచ వినాశనానికి ముందుగానే కొత్త ప్రపంచమును స్థాపన చేస్తున్నారు. శివబాబా ఇది చాలా భిన్నమైన మార్గము. నేను మీ మార్గమును పూర్తిగా అనుసరిస్తున్నాను, అర్థము చేసుకున్నాను. ఈ నూతన జ్ఞానమును తెలుసుకొని నా సోదరులు అనేక విఘ్నములు కలిగిస్తున్నారు కూడా. శివబాబా నేను వారి మాటలను ఖాతరు చేయను. కల్పకృతము వలె విఘ్నాలు వేసేవారు వేస్తూనే ఉంటారు కదా. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము అత్యంత పవిత్రమైనదే. రుద్రుడైన శివబాబా స్థాపించినటువంటిదే. నేను అత్యంత ప్రాచీనమైన సహజ రాజయోగాన్ని సాధన చేస్తున్నాను. క్రితము కల్పము సంగమ యుగములో నేనే రాజయోగాన్ని సాధన చేశాను. ఇప్పుడు మీ నుండి రాజయోగాన్ని నేర్చుకుంటున్నాను, సాధన చేస్తున్నాను. శివబాబా నేను ఆది సనాతన దేవీ దేవత ధర్మమున్న సత్యయుగానికి వెళ్తాను. అది నా దైవీ సాంప్రదాయము. శివబాబా నేను ఆసురీ సాంప్రదాయము నుండి బయటపడ్డాను. మీ నుండి నేను సర్వ వేదశాస్త్రాల సారమును అర్థము చేసుకున్నాను. దేవతా ధర్మశాస్త్రమైన
భగవద్గీతను నేను వింటున్నాను, ధారణ చేస్తున్నాను. శివబాబా, మీరు తెలియచేసే సత్యమైన గీతయే సర్వశాస్త్రాలకు శిరోమణి అని నాకు అర్థమైనది. ఈ గీతయే భారతదేశపు మొట్టమొదటి ముఖ్యమైన శాస్త్రము కూడా. శివబాబా, మీరు గీతా జ్ఞానము ద్వారా దేవీ దేవతా ధర్మమును స్థాపన చేస్తున్నారు. సంగమయుగము అత్యంత పవిత్రమైనది. ఆత్మనైన నేను మీతో మిలనము చేస్తున్నాను. ఇది కళ్యాణకరమైన మనోహరమైన కలయిక. శివబాబా, ఇది ఏ సత్యమైన కుంభమేళా అని నాకు అనుభవమవుతున్నది. ఆత్మనైన నేను ఒక్కొక్క కళను ధారణ చేసుకుంటూ మరలా మెట్లు పైకి ఎక్కుతున్నాను. శివబాబా, మీరు వచ్చి అందరి కళ్యాణమును చేస్తున్నారు. నేను బుద్ధి ద్వారా ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. సర్వుల సద్గతి దాత శివబాబా, మీరు సృష్టి చక్రములో చివరి సమయంలో వచ్చారు. అందరికీ సద్గతినిచ్చి బేహద్దు కళ్యాణము చేస్తున్నారు. శివబాబా, మీరు చిటికెలో భ్రష్టాచారులను శ్రేష్టాచారులుగా మార్చివేస్తున్నారు. నేను ఒక్క సెకండులో జీవన్ముక్తిని పొందుతాను. నేను మీ వారసత్వానికి హక్కుదారుడిని బాబా. నేను బాగా చదివి ఉన్నతమైన పదవిని పొందుతాను. మంచి పురుషార్థము చేస్తాను. కర్మాతీత స్థితికి చేరుకుంటాను. శివబాబా, నేను సాధ్యమైనంత ఎక్కువగా నా ఇల్లైన పరంధామమును మరియు మీరిచ్చే స్వర్గ వారసత్వమును గుర్తు చేసుకుంటూ ఉంటాను.
ఈ తయారవుతున్న బేహద్దు డ్రామాను గూర్చి బాగుగా తెలుసుకున్నాను. నాకు మీ నుండి 3 లోకాల పరిచయము కూడా అందినది. నేను ప్రతిరోజు 3 లోకాల ఆత్మీక యాత్రను చేస్తున్నాను. శివబాబా, దూరదేశవాసి, నేను మీ ద్వారా నా ఇల్లైన పరంధామమును, మీ నివాస స్థానమును తెలుసుకున్నాను. పతిత పావన శివబాబా, కేవలము మీ స్మృతి ద్వారానే నేను మరలా ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణము కాగలను. ఈ కలియుగి బుల్బులయ్య ఆటలో మీరు నాకు తోడుగా ఉంటూ ఇల్లైన పరంధామానికి తీసుకుని వెళ్తున్నారు. పరంజ్యోతి శివబాబా, నేను మీకు అతి సమీపముగా వచ్చి చేరాను. ఈ బేహద్దు డ్రామాలో నా పాత్రను అభినయించటానికి మరలా మీ నుండి సెలవు తీసుకుని సాకార ప్రపంచంలోనికి వస్తున్నాను. ప్రతి 5000 సంవత్సరములకు ఒకసారి ఈ అవినాశి నాటకము పునరావృత్తమవుతుందని నేను తెలుసుకున్నాను. ఇప్పటికి నేను 84 జన్మలను పూర్తి చేసుకున్నాను. శిథిలావస్థకు వచ్చి చేరాను. మరలా నా పాత్రను సృష్టి ఆది సమయము నుండి ప్రారంభిస్తాను. శివబాబా, పతిత పావన, నేను మిమ్మల్ని లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ గుర్తు చేసుకుంటున్నాను. నేనొక పాత్రధారిని అని గుర్తుంచుకుని పాత్రను చేస్తున్నాను. నేనే పతితుల నుండి పావనులుగా అయ్యే ఆటలో ఆడుతూ ఉన్నాను. సృష్టి చరిత్ర, భూగోళము రిపీట్ అవుతున్నదని నాకు తెలిసినది. మీరు మొదట
దేవీ దేవత ధర్మమునకు అంటుకడుతున్నారు. నేను గుప్తముగా ఉంటూ ఈశ్వరీయ సేవను చేస్తున్నాను. నేను ఆంతరిక ఖుషీలో ఉన్నాను. శివబాబా, దేవీ దేవతా ధర్మపు ఆకులన్నింటినీ మీరు మరలా శ్రేష్టముగా మార్చుతున్నారు. నేను పుణ్యాత్మల ప్రపంచానికి వెళ్తాను. రావణుడే లేని ప్రపంచములో నేను వికర్మల నుండి దూరముగా ఉంటాను. శివబాబా, నేను యోగ బలముతో శ్రీమతాన్ని అనుసరించి విశ్వానికి యజమానిగా అవుతాను. బాహుబలము ద్వారా సాధించలేని విశ్వరాజ్య సింహాసనము నాకు యోగ బలము ద్వారానే లభించనున్నది. నేను సంపూర్ణ అహింసకుడను. స్థూలమైన హింస నుండి మరియు కామ వికారపు హింస నుండి నేను దూరముగా ఉన్నాను. శివబాబా, విషయ వికారాల శత్రువులు నాకు ఆది మధ్య అంత్యములు దుఃఖమునే ఇచ్చారు. నేను వికారాల నుంచి పూర్తిగా రక్షణ పొందుకొని ఉన్నాను. నేను మీ శరణులో ఉన్నాను. నేను సదా సుఖమయమైన స్వర్గ ప్రపంచానికి అధికారినవుతాను. ఈ భారతదేశమే మరలా అన్ని దేశాల కంటే ఉత్తమమైన బంగారు దేశముగా అవుతోంది. శివబాబా, నిరుపేదగా ఉన్న భారతదేశమును మీరు అత్యంత సంపన్న దేశముగా మార్చివేస్తున్నారు. నేను ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందినవాడను. కల్పకల్పము సంగమయుగములో మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటాను. నేను ఎప్పుడూ మాయా శాపానికి గురికాను. నేను శివశక్తి సైనికుడను.
బాబా నుండి శక్తిని పొందుతున్నాను. మాయపై విజయము పొందుతాను. శివబాబా వందే మాతరం అంటూ మీరు నాపై జ్ఞాన కలశాన్ని ఉంచారు. నేను మీకు పూర్తిగా సమర్పణ అయ్యాను బాబా. ఎటువంటి పరిస్థితులలో కూడా చంచలము కాకుండా నేను దృఢంగా నిలబడే ఉంటాను. నేను అంగదుడను. మాయ ఎన్ని ప్రలోభాలను కలిగించినా నేను చలించను. శివబాబా ఈ సృష్టి వినాశనము అనంతరము భారతదేశము దేవభూమిగా మారుతున్నది. నేను మీతో పాటు ఇల్లైన పరంధామానికి చేరుకుంటాను. మరలా నూతన ప్రపంచంలోనికి వస్తాను. శివబాబా నేను సర్వ జ్ఞాన రహస్యాలను మీ నుండి స్పష్టముగా అర్థము చేసుకున్నాను. నేను ఆత్మను, పాత్రధారిని. ఇప్పటికి 84 జన్మలను పూర్తి చేసుకున్నాను. నేను ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యే పురుషార్థము చేస్తున్నాను. నేను మాయతో యుద్ధము చేసి విజయము పొందుతాను. కర్మాతీత స్థితికి చేరుకుంటాను. శివబాబా నేను మీ సమానముగా న్యారా ప్యారాగా ఉంటున్నాను. మనసు, బుద్ధి, సంస్కారము మూడింటిల్లోనూ లైట్గా ఉన్నాను. తేలికదనమును అనుభవం చేస్తున్నాను. శివబాబా మీరే నాకు లభించారు. ఆహా, ఏమి నా భాగ్యము! నేను ఆత్మీక నశాలో ఉంటూ మనసు ద్వారా ఆత్మీక నృత్యము చేస్తున్నాను. బేహద్దు ఖుషీలో ఉన్నాను. ఓం శాంతి.